నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. మార్నింగ్ సన్‌రైజ్ చాలా అందంగా అయితే అనిపించిందండి. అందుకోసమే కొంచెం అయితే వీడియో అయితే తీశానన్నమాట. ఈ వీడియోలో నేను ఇంటిని ఎలా క్లీన్ చేశాను, అలాగే నా చిన్న వంటగదిని ఎలా సర్దుకున్నాననేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంకా వీడియోలోకి వస్తే పెద్దోడికి స్కూల్కి టైం అవుతుందని పప్పుచారు చేసి అలాగే అప్పడాలు అయితే వేపానండి. పెద్దోడికి ఇంక బాక్స్ పెట్టేసి స్నానాలు అన్నీ చేపించేసి స్కూల్కి అయితే పంపించాను అనమాట. ఇంకా ఇంటి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫ్రిడ్జ్ ఇంతకు ముందు కిచెన్లో ఉన్నదాన్ని ఇప్పుడు హాల్లోకి అయితే మార్చాను అనమాట. మాకు కిచెను కొంచెం స్పేస్ తక్కువగా ఉండేసరికి ఇరుకిరుగ్గా అయితే అనిపిస్తుంది. ఆ ప్లేస్లో తిరగాలన్నా పిల్లలు మేము కొంచెం కష్టంగా ఉండేసరికి ఫ్రిడ్జ్ అయితే తీసి హాల్లోకి అయితే మార్చేసానండి. హాల్లో అయితే ఎవరికి అడ్డం లేకుండా ఉందన్నమాట. చూడ్డానికి కూడా కిచెన్ లుక్ కూడా బాగుంటుందని ఇలా అయితే మార్చేశాను. ఇంకా దుప్పట్లు అలాగే ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లన్నీ అయితే బయటైతే వేసాను అనమాట. ఫ్రిడ్జ్లో పిల్లలు ఊరికూరినే వచ్చి వాటర్ బాటిల్స్ పెట్టడం, వాళ్ళకి నచ్చినట్టు ఓపెన్ చేసేసరికి ఫ్రిడ్జ్లో పాలు అయితే దొలిచేసారనమాట. ఇంకా పాలు దొలితే ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వచ్చేస్తుంది కదా. ఇంకా హౌస్ క్లీనింగ్ అనుకున్నాను. అలాగే ముందైతే ఫ్రిడ్జ్తోనే స్టార్ట్ చేశానండి. ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేస్తే అయిపోతుందని ముందు అన్నీ బయటేసేసి ఇంకా ఫ్రిడ్జ్ లోపల తడి క్లాత్, పొడి క్లాత్ అన్నీ పెట్టయితే నీట్గా అయితే తుడిచేసాను. ఇంకా ఫ్రిడ్జ్ ట్రేస్ అన్నీ కూడా కడిగి ఇలా అయితే ఆరబెట్టాను అనమాట. కొంచెం మారితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టొచ్చని దుప్పట్లు కూడా నానేసేసి ఉతికేసానండి. ఇంకా అయితే మిద్ది మీద అయితే ఆరపెట్టాలన్నమాట. ఇవి ఆరేసరికి దుప్పట్లు అయితే తెచ్చి మిద్ది మీద అయితే ఆరేసాను అనమాట. ఇవి రాళ్ళు పెట్టినా కూడా గాలి అయితే బాగా కొడుతుందండి. ఈ గాలికైతే రాళ్ళు కూడా కింద పడిపోతున్నాయి. ముందైతే చేపట్టి గోడ మీద పెట్టాను. మాకు ఇక్కడ దారి పక్కనేనండి. ఇంకా ఎవరన్నా దారిని వెళ్ళేటప్పుడు పైన పడతాయని ఇలా అయితే లోపలికైతే పెట్టాను అనమాట. ఇంకా కొరవ దుప్పట్లు అయితే వేరే సైడ్ అయితే వేసాను అనమాట. ఈ సైడ్ కూడా మాకు ఇంకో దారి అనేది ఉంటుంది. కానీ ఈ దారిని పెద్ద ఎవరైతే యూజ్ చేయరండి. ఇంకా అందుకోసమే ఈ సైడ్ అయితే వేసాను అనమాట. ఇంకా అలాగే వాషింగ్ మిషన్కి కూడా బట్టలు వేసాను. అవి కూడా తెచ్చి మిద్ది మీద అయితే ఆరేసాను అనమాట. హౌస్ క్లీనింగ్ అంటే ఇంకా మొత్తం దుప్పట్లు, ఇల్లు, వాకిలి అన్నీ అయితే క్లీన్ చేయాలి. ఇంకా అందుకోసం మొత్తం అయితే నీట్గా అయితే చేస్తున్నాను అనమాట. ఈ లోపల ర్యాక్స్ అన్నీ ఆరిపోయేసరికి మళ్ళీ ర్యాక్స్ ఒకసారి అయితే తుడిచేసి మొత్తం అయితే సెట్ చేసేసాను. ఇంకా బెడ్రూమ్కి వచ్చి మొత్తం ర్యాక్స్ అయితే నీట్గా అయితే సర్దాను అనమాట. ర్యాక్స్ అనేవి డైలీ సర్దినా ఇంకా పిల్లలు మా వారు ఒక డ్రెస్ కోసం అయితే ఎతుకుతారు. వాళ్ళకి అది కనిపించకపోతే మొత్తం అయితే తోసేస్తారనమాట. పిల్లలు ఊరికనే తీస్తున్నారని వాళ్ళ ర్యాక్ అయితే పైకి అయితే షిఫ్ట్ చేసేసానండి. ఇంకా బట్టలన్నీ నీట్గా అయితే సర్దేశాను. ఇంకా బయట వాకిళ్ళు అయితే ఊడ్చేసి సాయంత్రం ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. ఈ లోపల ఇప్పుడే మా పెద్దోడైతే వచ్చాడండి. ఇంకా మా పెద్దోడికి మంచినీళ్ళు అయితే ఇచ్చాను. ఇంకా వాళ్ళకి పాలు అవి అయితే కాచేయాలన్నమాట. నేను పిల్లలకి పాలు ఈవినింగ్ టైంలోనే కాసిస్తాను. మార్నింగ్ టైంలో ఇస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయరండి. అలాగే నైట్ టైం ఇస్తే ఇంకా అన్నం తినరు. అందుకోసమే ఈవినింగ్ టైం అయితే ఇస్తానన్నమాట. ఇంక ఇక్కడ వచ్చి మా పెద్దోడు కొంచెం ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ పెట్టుంటే అదైతే తీసుకొని తాగుతున్నాడు. వాళ్ళు ఫ్రిడ్జ్ అలా ఓపెన్ చేసి ఉంటే నాకైతే భయం వేస్తుందన్నమాట. మళ్ళీ ఏదొక తెలిపి పనులు అయితే చేసి పెడతారని. ఇంకైతే సాయంత్రం అయ్యేసరికి మిద్ది మీదకి వచ్చి మొత్తం బట్టలు అయితే తీసేస్తున్నాను అనమాట. దుప్పట్లు కూడా అయితే బాగానే ఆరిపోయాయండి. కొంచెం మబ్బులు మాయంగా ఉన్నా పర్లేదు, మధ్యాహ్నం ఎండ బాగానే వచ్చింది. ఇంకా ఈ ఎండకి మొత్తం అయితే ఆరిపోయేసాయి అనమాట. ఇంకా దుప్పటిలతో సహా మొత్తం అయితే తీసేసాను. ఇంకా మొత్తం అయితే మూట కడుతున్నాను అనమాట. మామూలుగా అయితే నేను మిద్ది మీద మొత్తం అయితే మడతలు పెట్టుకొని వెళ్ళి ఎవరి ర్యాక్లో వాళ్ళు అయితే సర్దేస్తానండి. కానీ ఒకవైపు గ్యాస్ మీద అన్నం పెట్టేసి వచ్చున్నాను అనమాట. అందుకోసం మేమైతే మూట కట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా అన్నం అయితే ఉడికిపోయి ఉంటుంది. ఇంకా అన్నం అయితే వంచాలి. నేను మధ్యాహ్నం నుంచి పనులు చేసుకోవడం వల్ల చిన్నవాడిని అయితే నిద్రపించలేదండి మధ్యాహ్నము. అందుకోసమే తొందరగా నిద్రపోతాడని తొందరగా అయితే అన్నం అయితే వండేసాను అనమాట. ఇంకా పిల్లలకి స్నానం చేపించి వాళ్ళకి తొందరగా పెట్టేస్తే తినైతే పడుకుంటారని ఇంక అందుకోసమే తొందరగా అయితే వండేసాను అనమాట. ఇంకా సొసైటీలో యూరియా కట్టలు ఇస్తుంటే మా మావయ్య అయితే వెళ్ళి తెచ్చాడండి. వారం రోజులు తిరుగుతుంటే ఈరోజు అయితే ఇచ్చారనమాట. యూరియా కట్టలకి బాగా డిమాండ్ అయితే అయిపోయింది. ఇంకా పైరుకి పిండి వేసుకోవాలన్నా ఒక 10-15 రోజుల ముందే పిండి కట్టలు అయితే చూసి పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట.
ఇంక ఇవాళ ఒక 5 కట్టలు అయితే ఇచ్చారండి. మేమైతే లాస్ట్ కోట పిండి అయితే వెయ్యాలన్నమాట. అదేనండి కరుగు పిండి అయితే వెయ్యాలి. కరుగు పిండి అంటే లాస్ట్ వేసే పిండిని మా సైడ్ కరుగు పిండి అని అంటారు. ఇంకా నేనైతే వెళ్ళి మా మావయ్యకైతే అవైతే ఎత్తుతున్నాను అనమాట. మా వారైతే పనికి వెళ్ళాడు. ఇంకా మా వారు లేకపోయేసరికి మావయ్యే వెళ్ళి తెచ్చాడనమాట. ఇంకా పిల్లలకైతే పాలు కాసిచ్చి నేనైతే టీ పెట్టుకున్నానండి. వాళ్ళకి పాలు ఇచ్చేసి నేనైతే టీ అయితే తాగుతున్నాను అనమాట. ఇంకా అంట్లు నేను మార్నింగే తోమేస్తానండి. ఇంకా సాయంత్రము ఏమన్నా మిగిలిన అంట్లు ఉంటాయి కదా, అంటే వంట చేసిన తర్వాత ఆ అంట్లు అయితే వేసుకొని అయితే తోమేస్తున్నాను అనమాట. మా పెద్దోడు బాక్స్ అండి. నేను డైలీ బాక్స్ ఓపెన్ చేసి అక్కడ వేసేటప్పుడు అయితే పిలుస్తాను అనమాట. ఇంక ఇవాళ తిన్నావా పడేసావని అయితే అడుగుతాను. కానీ ఇవాళ కూర అయితే ఎలా పెట్టాను అలాగైతే తెచ్చాడనమాట. ఇంకా నన్ను అడిగేసరికి కూర చాలా కారంగా ఉండింది మమ్మీ, తినలేదని అయితే చెప్తున్నాడు. నేను ఎప్పుడు అంత కారం అయితే వేయనండి. పిల్లల కోసమే ఏ కూర చేసినా ఏ వంట చేసినా కారాలు అనేవి చాలా వరకు తగ్గించే వేస్తానన్నమాట. ఇవాళ చేసిన పప్పుచారు కూడా కారం అయితే లేదు. కానీ వాడికి గబక్కన ఎక్కడైనా పచ్చిమిర్చి ఏమన్నా తగిలినట్టుంది, అందుకోసం ఇంకైతే తినలేదన్నమాట. ఇంకా నేనైతే రేపు నుంచి కారం లేకుండా చేస్తున్నాను. రేపు మొత్తము ఫినిష్ చేయాలని అయితే చెప్పాను. నేను ఆ మాట చెప్పగానే డైలీ ఓకే మమ్మీ అని అయితే చెప్తాడు. కానీ రిటర్న్ ఎంతో కొంత నాకు ఇంటికి తెస్తాడనమాట. ఓయ్ ఏం చేస్తున్నారాడా? వద్దు, అక్కడ వచ్చేయండి, పావులు ఉంటాయాడా, పాములు ఉంటాయి, వచ్చేయండి. మా వారైతే పని నుంచి రాగానే కూలింగ్ వాటర్ అయితే అడుగుతాడండి. ఇక ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసరికి బాటిల్స్ అయితే ఏం లేవు. ఇక బాటిల్స్ అన్నీ బయట పెట్టి పెడదాం అనుకునేసరికి మా పిల్లలిద్దరు అయితే వచ్చారనమాట. ఇక్కడ మా చిన్నోడు గేట్ వేయమంటే గేట్ వేసి మమ్మీ గేట్ వేసాను చూడని అయితే చెప్తున్నాడు. ఇక పిల్లలిద్దరూ అయితే మమ్మీకి కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నారనమాట. ఇప్పుడు నుంచి కొంచెం చిన్న చిన్న పనులు అనేవి చెప్తుంటే వాళ్ళకి బాధ్యతలు అనేవి వస్తాయి అన్నమాట. ఇంక అందుకోసమే నేను చిన్న చిన్న పనులు అయితే చెప్తానండి. ఇంకా ఈ బాటిల్స్కి వాళ్ళే వాటర్ అయితే పడుతున్నారు. నేనైతే బాటిల్స్ అయితే కడిగైతే ఇచ్చానమాట. ఇంకా పెద్దోడైతే పడుతుంటే చిన్నోడు కూడా పట్టాలంట. ఒక బాటిల్ పట్టుకొని అయితే నిలబడుకున్నాడు. ఇంకా మా వారైతే పని నుంచి వస్తే టీ అయితే పెట్టించానండి. మా వాడు టీ అంటే చాలు ఎక్కడికైనా గ్లాస్ అయితే వెతికెళ్ళిపోతాడు. వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని టీ అయితే తాగుతున్నాడు అనమాట.
ఇంకా పిల్లలకైతే స్నానం చేపించేసానండి. హోంవర్క్ అయితే రాపిస్తున్నాను అనమాట. చిన్నోడు కూడా వెళ్ళి వాడు స్లేట్ అయితే తెచ్చుకున్నాడండి. ఇంకా కూర్చొని వాడికి వచ్చినట్టు గీతలు అయితే గీస్తున్నాడు అనమాట. फाइव बार आए ఎదురు వచ్చేసిందన్నా బో తినేసి వచ్చింది. ఇక్కడ మా చిన్నోడు చిన్న నాటకాలు అయితే వేస్తున్నాడండి. నేను నిద్రపోయేసాడండి చిన్నోడని చెప్తుంటే చేతులతో కళ్ళు అయితే మూస్తున్నాడు అనమాట. అలా కళ్ళు మూసుకుంటే నిద్రపోయేసినట్టేనా? హాయ్ చెప్పు. ఏసీ కొన్నప్పటాంచి ప్రశాంతంగా అయితే నిద్రపోతున్నారండి పిల్లలు కానీ మేము కానీ. ఇప్పుడు మా వారు కూడా బయటికి వెళ్ళి అంత పని చేసి వచ్చినా సాయంత్రానికి కొంచెం వేసి వేసుకొని ప్రశాంతంగా అయితే నిద్రపోతున్నాము. ఇంకా ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ అండి, అంటే గురువారం తీసిన వీడియో అనమాట. మొన్నటిదాకా ఎవరు టెంకాయలు పిలిచి మరీ వేస్తామంటే వద్దన్నారు. ఇప్పుడు 10 కాయలు 20 కాయలు ఉన్నా కూడా ఇంటికైతే వచ్చి తీసుకువెళ్తున్నారనమాట. ఇప్పుడైతే కొంచెం టెంకాయలు అనేవి డిమాండ్ అయితే పెరిగిందనమాట. ఇంక అందుకోసమే అందరైతే అడుగుతున్నారండి. ఇంకా మా వారైతే ఉన్న కాయలు కొన్ని బొసుకైతే తీస్తున్నాడు అనమాట. ఇంకా అవి తెలిసిన వాళ్ళు ఎవరో అడిగారంట, వాళ్ళకైతే వెయ్యాలని చెప్పాడు. ఇంక నేనైతే అవి కౌంట్ చేసి వేస్తున్నాను అనమాట. ఈ మిక్సీ రిపేర్ అయ్యి 3 నెలలు అయితే అవుతుందండి. అప్పటాంచి అయితే రిపేర్ అయితే చేపిలేదనమాట. మొన్న తెలిసిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు మొత్తం బాగుందని ఏం చేయకుండా అయితే ఇచ్చేసారనమాట. ఇంక ఇవాళ ఊళ్ళోకి మిక్సీలు బాగా చేసే వాళ్ళు వస్తే మిక్సీ అయితే రిపేర్ చేపిస్తున్నాను అనమాట. ఇంకా మిక్సీ రిపేర్ చేసే వాళ్ళు వచ్చేసరికి కొంచెం అయితే లేట్ అయిందనమాట. మా పెద్దోడికి స్కూల్కి టైం అవుతుందని ముందైతే అన్నం అయితే పెట్టానమాట. ఇద్దరు తిని బాగుంది మమ్మీ అయితే చెప్తున్నారు. వాళ్ళకైతే ఎగ్ పొరట అయితే వేసాను. ఎగ్ పొరట కలిపించేసరికి ఇద్దరైతే తింటున్నారనమాట. మా పిల్లలు తినేదానికంటే కింద పోయడం ఎక్కువ పోసేస్తున్నారండి. పెద్దోడు బాగానే తింటాడు కానీ మా చిన్నోడేను వాడికి తినడం అలవాటు చేయాలి. ఇంకా వాడిని కూడా స్కూల్కి అయితే పంపించాలి కదా, అందుకోసం అన్నీ అయితే అలవాటు చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే అంగన్వాడీకి వెళ్తున్నాడు. ఇంకా అంగన్వాడీ అలవాటు అయిన తర్వాత వాడిని కూడా వాళ్ళ అన్న వెళ్ళే స్కూల్కి వేద్దామని అయితే అనుకుంటున్నాను. మా చిన్నోడు కూడా అన్నీ వాళ్ళ అన్నతోటే రెడీ అయిపోతున్నాడండి. నీకు అంగన్వాడికి ఇంకా టైం ఉంది నాన్న, మళ్ళీ రెడీ చేస్తానన్నా అసలు ఒప్పుకోవట్లేదు. వాళ్ళ అన్నకి స్నానం చేపించేటప్పుడే తనకి కూడా స్నానం అయితే చేపించాను అనమాట. మాకు వీధులు కొంచెం ఇరుక్కుండేసరికి ఆటో అయితే ఇక్కడ మహాలక్ష్మి మార్గ్ దగ్గరికి అయితే వస్తుందండి. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసి ఇక్కడికైతే తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఆటో అయితే రాలేదు, ఆటో కోసం అయితే ఎదురు చూస్తున్నాము. ఇంకా డైలీ ఫస్ట్ వాళ్ళ అన్న ఆటో ఎక్కేటప్పుడు వాళ్ళ అన్న కంటే ముందు మా చిన్నోడైతే ఆటో ఎక్కుతాడండి. బాయ్ రావా. ఇంకా వాడినైతే నేను బలవంతంగా అయితే తీసుకొస్తాను అనమాట. ఇంకా వాళ్ళ అన్న వెళ్ళిపోయాడంట, అక్కడి నుంచి అయితే రావట్లేదు, అక్కడికే వెళ్తున్నాడు. ఇంకా ఆటో వెళ్ళిపోయిందని అక్కడే బాధపడతా నిల్చున్నాడు అనమాట. అన్న స్కూల్కి వెళ్ళాడు, ఈవినింగ్ వస్తాడుదా. వెళ్తున్నా నాన్న ఇంటికి రావా. రానా ఇంటికి పోదామన్నా కూడా రావట్లేదండి వాడు. మా చిన్నోడికి అంగన్వాడీ కొంచెం అలవాటైతే ఇంకా స్కూల్కి కూడా పంపిస్తాను. ఇంకా వీడిని ఇప్పుడు పంపిస్తే వాళ్ళందరినీ స్కూల్లో బాగా ఇబ్బంది అయితే పెట్టేస్తాడనమాట. పెద్దోడు కూడా ఇంకా చిన్నోడే కదా, వాడికి ఇంకా ఏం తెలీదు.
వీడికి కొంచెం అంగన్వాడీ అలవాటు అయితే పంపిద్దామని అయితే అనుకుంటున్నాను. మనమా నాకు అంగన్వాడికి వెళ్దాం పా నాయన ఏంటి అప్పిస్తారా తినడానికి అప్పిస్తాపా అప్ప నేను ఒక 10 నిమిషాలు బతిమలాడుకుంటే లాస్ట్కి అప్పిస్తానంటే అప్పుడైతే ఇంటికి వస్తున్నాడండి. ఏమన్నా కానీ ఇంట్లో చిన్నపిల్లకాయలు భలే మొండికైతే వేస్తారనమాట. మా చిన్నోడు కూడా బాగా మొండికేస్తాడు. ఇంక ఈ లోపల నానైతే వచ్చాడనమాట. నానైతే అనుకోకుండా అయితే వచ్చాడండి. ఇంకా వస్తూ తోటలో కొంచెం తోటాకైతే కోసుకొని ఇంక ఇంట్లో కొన్ని కూరగాయలు ఉంటే అవైతే తెచ్చాడనమాట. వీటితో పాటు కొంచెం కళ్ళకాయలు అయితే తెచ్చాడండి. ఇవి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే బొంక దగ్గర అయితే ఒక 2 రూపాయలకి అలా వేయించుకొని అయితే తినేదనమాట. ఆ రోజులైతే గుర్తొచ్చేది చూడంగానే. మా నాన్న అయితే పని మీద అయితే వచ్చాడు. ఇంకా పనిలో పని మా ఇంటికి కూడా వచ్చాడనమాట. మా నాన్న అయితే యూరియా కట్టల కోసం అయితే వచ్చాడండి. చెప్పాను కదా మా సైడు బాగా డిమాండ్గా ఉందని. ఇంక యూరియా కట్టలు ఇచ్చేటప్పుడు కూడా ఆన్లైన్లోకి పొలం ఎక్కిన వాళ్ళకే ఇస్తున్నారు. అది కూడా ఫస్ట్ పట్టా భూమి వాళ్ళకే ఇస్తున్నారు. పట్టా భూమి వాళ్ళకి మొత్తం ఇచ్చిన తర్వాత ఇంకా మిగిలితే శివాయి భూమి వాళ్ళకైతే ఇస్తున్నారనమాట. మా నాన్న వాళ్ళదైతే మామూలు పట్టా భూమే కానీ అది ఆన్లైన్లోకి అయితే ఎక్కలేదంట. ఇంకా మా చిన్నోడు వాళ్ళ తాతతో వెళ్ళి ఐస్ క్రీమ్లు అయితే తెచ్చుకున్నాడనమాట. వాటిలో ఒకటి ఇమ్మంటే చాలాసేపు అయితే ఇవ్వలేదు, తర్వాత అయితే ఇచ్చాడనమాట. ఇంకా మా నాన్నకి మేము నిన్న ఒక 5 కట్టలు తెచ్చుకున్నాం కదా యూరియా కట్టలు, వాటిలో ఒక కట్ట మా నాన్నకైతే ఇచ్చామన్నమాట. మా నాన్న వాళ్ళు ఆకుకూరలు అయితే వేస్తారండి. ఇంకా ఆకుకూరలకి పిండి అయితే వేయాలన్నమాట. ఇంక ఈ పిండి కట్ట అయితే తీసుకెళ్ళాడు. ఈ లోపల ఊర్లోకి రొయ్యలు వస్తే తీసుకున్నాను అనమాట. ఒక 1/2 కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను. ఇంకా బెండకాయలు అయితే ఇందాక నాన్న తెచ్చాడు కదా, అవైతే వేసి పులుసు పెడదామని అయితే అనుకుంటున్నాను. ఇంకా బెండకాయ, వంకాయ అలాగే రొయ్యలు వేసి అయితే పులుసు అయితే పెట్టేశానండి. పిల్లల కోసము ఉదయం ఎగ్గు పొరటు వేసాను కదా, పెద్దోడికి అదే బాక్స్లో పెట్టి అయితే పంపించాను అనమాట. ఇంకా మధ్యాహ్నానికి కూర ఏం లేదని రొయ్యలు తీసుకొని ఇలా అయితే కూర అయితే చేశాను అనమాట. ఇంకా నిన్న కొన్ని పనులు అయితే అయ్యాయండి. ఇక పిల్లలతో సరిపోయింది. ఇక మిగతా పనులు ఈరోజు అయితే చేసుకుంటున్నాను అనమాట. ఒక 3 రోజుల దాంట్లో అయితే స్టవ్ అయితే క్లీన్ చేయలేదు. రేపు ఎలాగో చేస్తున్నాను కదా, ఇప్పుడు బయట పెట్టి నీట్గా అయితే కడిగేద్దామని కామ్గా అయిపోయాను అనమాట. ఇంక అందుకోసమే ఇవాళ బయట పెట్టి ఇలా అయితే మొత్తం వాటర్ పోసి అయితే నీట్గా అయితే కడిగేస్తున్నాను. నిన్న బట్టల పని అలాగే ఫ్రిడ్జ్ పని, దుప్పట్ల పని అవేనండి అయింది. ఇంక ఇవాళ కిచెన్ మొత్తము ర్యాక్స్ అన్నీ అయితే ఖాళీ చేసేసాను. ఇంకా మొత్తం బూజు అయితే కొట్టేసి ర్యాక్స్ అన్నీ నీట్గా అయితే చుమ్మేసి ఈ అంట్లు అయితే తోమాలన్నమాట. ఈ సామాన్ అంతా తోమేసి ఇంక కంచు బిందండి, ఇంకా రోజు అయితే వాటరు దీనికైతే పడుతున్నాను అనమాట. ఇవాళ కొంచెం చింతపండు వేసి మొత్తము నీట్గా అయితే తోమేశాను అనమాట. ఇంకా తోమేసిన అంట్లు కూడా మొత్తము గోడ మీద అయితే పెట్టేశాను. కాసేపు ఎండకి ఎండితే నీట్గా అయితే ఆరిపోతాయి అనమాట. ఈ గాజు గ్లాసులు నెయ్యి పోసి పెట్టినాను, ఇవి కూడా అయితే నీట్గా అయితే కడిగేసాను అనమాట. ఈ గోడ నిండా అయితే సామాన్ అయితే నిండిపోయింది అనమాట. ఇంకా మొత్తం వంటగది క్లీన్ చేసి పేపర్లు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం అయితే సర్దేస్తున్నాను. ఇంకా మొత్తానికైతే వంటగదిలో అయితే సర్దుకున్నానండి. నా బుజ్జి కిచెను ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా తోమపెట్టిన సామాన్ బయట ఉంది కదండి, అవన్నీ కూడా సర్దేస్తే ఇంకా నీట్గా అయితే ఉంటుందన్నమాట. ఇంకా 2 సిలిండర్లు అయితే ఇక్కడ పెట్టున్నాను. ఇంక ఈ సిలిండర్ అయితే వస్తుందండి.
మేలో పెట్టాను. మే 28వ తేదీ. ఇంకా అలా రాసి పెట్టుకుంటే ఎప్పుడైపోద్దో కొంచెం అవగాహన అనేది ఉంటుందని ఇలా అయితే రాసి పెట్టున్నాను. ఇంక ఇది అయిపోతే ఫుల్ కూడా ఉంది కాబట్టి ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఈ గోరింటాకు ఆ రోజు ఏకాజామున అయితే పెట్టుకున్నానండి. నైట్ మిక్సీ చేసి పెట్టాను కానీ మర్చిపోయి నిద్రపోయేసాను అనమాట. ఏకాజామున 4 అప్పుడు మెలకు వస్తే 4 అప్పుడు లేచి పెట్టుకున్నాను. ఇంకా 5 అప్పుడు తీసేస్తున్నాను అనమాట. ఇంకా వాకిలి చిమ్మ ముగ్గేయాలి కదా, అందుకోసమే తీసేస్తున్నాను. ఇది మరీ అంత బాగా పండలేదు కానీ ఒక రకంగా అయితే పండిందనమాట. ఈ వీడియో ఇంతేనండి. నేను మొత్తానికి ఇంటిని అలాగే నా వంటగదిని ఇలా అయితే సర్దుకున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.